వాంగీబాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. జస్ట్ మీరు మాకు కుక్ చేసి చూపించడమే. ఓకేనా? సో కావాల్సిన పదార్థాలు అయితే మనకి వంకాయలు. ఏ వంకాయలు అయితే బాగుంటాయండి ఇక్కడ? యాక్చువల్లీ తెల్ల వంకాయలు చాలా బాగుంటాయి. తెల్ల వంకాయలు బాగుంటాయా? ఓకే, ఎక్కువగా మేము రాయలసీమలో తెల్ల వంకాయలే వాడతాం. ఓకే, ఈ బ్లాక్ వంకాయలు మాకు తెలియదు అసలు. అవునా? యూజ్ చెయ్యము. ఓకే, అయితే మీకు గుత్తి వంకాయ అది పెద్ద ఐడియా? వాటితోనే చేస్తాం. ఏంటి తెల్ల వంకాయలతో? తెల్ల వంకాయతో చేస్తాం. ఓకే ఓకే. రాయలసీమలో నల్ల వంకాయలు దొరకవు అయితే? దొరుకుతాయి కానీ మేము తినరు అంతే. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. యా, ముందుగా నూనె వేసేద్దాం. అలాగే పోపు దినుసులు కొంచెం నూనె కాగనిద్దాము. ఓకే ఓకే. మరి ప్రసన్న లక్ష్మి గారు, ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది కదా, మరి మీరు చిన్నప్పటి నుంచి అనుకున్న గోల్స్ అన్నిటిని రీచ్ అయ్యారా? నాకు చిన్నప్పటి నుంచి అంటే కర్నూలు కదా మేము బేసికల్లీ, నా స్టడీస్ అంతా కర్నూలే. నాకేంటో అదొక ఇది క్రేజీ అనమాట. హైదరాబాద్ లో సెటిల్ కావాలి, హైదరాబాద్ లో ఉండాలి. చిన్నప్పటి నుంచి అంటే వచ్చిపోయే మా మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, వచ్చిపోయే వాళ్ళం. బట్ అదేంటో కోరిక ఇక్కడే సెటిల్ అవ్వాలి. నాకు అదో చిన్న అంబిషన్ అనమాట, లైఫ్ అంబిషన్. ఓకే, తీరిపోయింది అది. తీరిపోయింది, దేవుడి దయ వల్ల తీరిపోయింది. మరి మీరు ఎప్పుడన్నా అనుకున్నారు ఇలాంటి మూవీ ఫీల్డ్ లో నేను ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్, ఒక కీలక పాత్ర పోషిస్తానని? నా రాశి ప్రకారంగా చిన్నప్పుడే నాకు జాతకం చెప్పారు, కంపల్సరీ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అనేసి. బట్ నాకు ఆ ఆపర్చునిటీ ఎప్పుడు కనపడలేదు. దిస్ ఇస్ అనుకోని ఆపర్చునిటీ అనమాట. ఓకే, ఇది కూడా రీచ్ అయిపోయా. ఆవాలు వేసేస్తున్నాను. ఓకే ఓకే, అలాగే మినప్పప్పు, కాస్త శనగపప్పు. వంటను కూడా పూజ చేసినట్టు చేస్తున్నారు మీరు. ఎప్పుడైనా అండి మనం అలాగా చేస్తేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టంగా చేయాలి ఎప్పుడైనా. అవునవును, కష్టంగా చేసామంటే తిన్న వాళ్ళకి అదే కష్టం. అదే ఇష్టంగా చేసామనుకోండి టేస్ట్ డిఫరెంట్. అవును. నెక్స్ట్ జీడిపప్పు. సో మీ గోల్స్ అన్ని రీచ్ అయిపోయి అంటారు? 100%. ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా తీర్చుకోవాల్సినవి జన్మకి? కాదు, వద్దు అనేవాడు ఎవరు ఉండలేరు కదా. ఆశకి హద్దు లేదు లేదు. అంటే ఎవరైనా ఆశ పడాలి, ఆశ పడకూడదు. కరెక్ట్, ఇది కావాలి అని నాకు అనుకోవాలి, కానీ మొత్తం కావాలి అనుకోవడంలో తప్పు. అవును, దానికి రీచ్ కాగలము మన అంటే వీఆర్ కరెక్ట్ గా మనం దాన్ని ఫాలో అయ్యి మనం బాగా చేస్తే 100% అవుతామండి. నెక్స్ట్ ఏం వేస్తారు? ఎండుమిర్చి అండి, ఒక 4 ఎండుమిర్చి వేస్తే చాలు. ఓకే ఓకే, ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకుందాం. పసుపు వేసేద్దాం. ఓకే, డన్. సెటిల్ అయ్యాయి వంకాయ. కాస్త ఉడకనివ్వండి, మెత్తపడాలి ముక్క. ఓకే, ఓకే. మీ ఆశలు ఆశయాల గురించి మాట్లాడుకుంటున్నారు కదా. అయితే ఒక దేవుడు వచ్చి ప్రత్యక్షం అయ్యి ఒకే ఒక వరం కోరుకో ప్రసన్న అంటే ఏం కోరుకుంటారు? ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి భర్తే కావాలని కోరుకుంటారు. మీ భర్త గారు విన్నారా ఈ మాట? అబ్బా, ఏం మాయ చేశారండి మీరు మీ ఆవిడ గారిని. ఎన్ని జన్మలెత్తినా మీరే కావాలంటున్నారు. చాలండి, నాకు ఇంకేమవుతుంది. చెప్పరా మీ హస్బెండ్ మీకోసం ఏం చేస్తూ ఉంటారు? అంటే అలా ఏం కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అండి మా ఇద్దరివి. ఓకే, ఇన్నేళ్ల దాంట్లో మేము ఏ రోజు కూడా ఒక మాట అనుకోలేదు. యా షూర్. కానీ ఎప్పుడు మీరు అన్నదానికి ఆయన నో చెప్పలేదా? 100% చెప్పారండి. ఓ, అంటే నేను ఎలా అంటే మనకి ఏదైనా ఉంటేనే అడుగుతాను, కానీ లేనిది మనం అడగం కదా, అలాంటిదాన్ని నేను. మరి ఓహో, మీ మెంటాలిటీ మంచిది. ఫస్ట్ లేనిది నేను అడిగి తెచ్చి పెట్టు అని నేను పెళ్ళైనప్పటి నుంచి ఏ రోజు ఆయన అడగలేదు. ఆయనే మీ మనసులో ఉన్న కోరిక ఏంటో తెలుసుకుని మీకు చేసేసేవారు ముందే. చేయటం అంటే దట్స్ ఏం నో అనేవారు కాదు. ఇప్పుడు నాకు ఏదేమైనా కావాలి అన్నాను అనుకోండి, అసలు దానికి ఆన్సరే ఉండదు, నీ ఇష్టం అంతే. ఇది ఆల్రెడీ మీది 7 జన్మల్లో ఇది 3వ 4వ జన్మ అనుకుంటా. బాగా అలవాటు పడిపోయారు. ఇంకా ఇలాగే
అన్ని జన్మలు ఎత్తిన అదే భర్త, అదే సంసారం, అదే పిల్లలు. నైస్. బాగుంది. ఈ లోపల మన వంకాయలు కూడా మగ్గిపోయాయి అంటారా? మగ్గిపోయినాయి చూడండి. ఇదిగో మగ్గితేనే నేను చింతపండు పులుసు వేయగలను. వేసేయండి. వేయనా? ఓకే. మంచి విషయాలు చెప్తున్నారు. మంచి ఫ్యామిలీ, హ్యాపీగా, వెరీ గుడ్ ఫ్యామిలీ. అండ్ ఈ రోజు వరకు కూడా మా జాయింట్ ఫ్యామిలీనే అనుకోండి. మేము హైదరాబాద్ లో ఉంటాం, మా బావగారు వాళ్ళు కర్నూలులో ఉంటారు. ఓకే. అత్తయ్య మామయ్య లేరండి. ఓకే. నా పెళ్లికి ముందే అత్తగారు నాకు తెలియదు. మామయ్య ఉండేవారు. మామయ్య కూడా రీసెంట్ గానే వెళ్ళారు. సో మా తోడుకోడలు వాళ్ళు మేము పోతారు. అంటే జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, ఒకే ఫ్యామిలీ అనుకోండి, మీరు ఏదైనా అనుకోవచ్చు. కానీ దూరంగా ఉంటున్నారు, కాకపోతే ప్రతిదానికి కలుస్తూ ఉంటారు. ప్రతిదానికి ఏం కాదండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ ఇద్దరు కూతుర్లు యూఎస్ అని చెప్పాను కదా. ఇంకా వాళ్ళు ఫ్రీ బర్డ్స్. చిలకా గోరింకల వాళ్ళు యాక్చువల్లీ ప్రేమ పక్షులు, ప్రేమ పౌరాలు కూడా అనుకోవచ్చు. అవునవును. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ఓకే అండి, ఇప్పుడు మనము ఇక పొడి వేసేద్దాం. ఓకే. దీనికి నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇదేం పౌడర్? శనగపప్పు, మినపప్పు, అంటే మనం బిష్వాలి బాత్కు చేసాం పౌడర్, వాంగి బాత్కు, రెండింటికి కలిపి ఒకటే పౌడర్, సేమ్ పౌడర్ వాడు అంతే. ఓకే. సో ఇది వాంగి బాత్ పౌడర్ అయితే మీరు కలిపేయచ్చు. ఈ టేస్ట్ అంతా మనకి ఈ పౌడర్ లోనే ఉంటుంది కదా. షూర్. మనం ఈ పౌడర్ ఒక్కటి చేసుకుంటే అన్ని వంటకాలు గబగబా చేసేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం అన్నం వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, చూడండి క్వాంటిటీ సరిపోతుంది. ఇంతకీ సాల్ట్ వేసారా? వేయలేదు, వేస్తా, ఇప్పుడు వేస్తాను. సరిపడా ఉప్పు, అంతే. ఓకే, సో ఒకసారి కలిపేద్దామా? మీకు ఇవ్వనా? ఇప్పుడు మీరు కలిపి పైన కొసరుగా కాస్త నెయ్యి అలా వేసేద్దాం. గట్టిగానే వేసారు నెయ్యి. ఇదిగోండి, గట్టిగానే వేసారంట. ఓకే, ప్రసన్న లక్ష్మి గారు రెడీ అయిపోయినట్టే కదా. కాస్త కరివేపాకు అండ్ కొత్తిమీర నేను అంతే వేసుకుని కలిపేసుకోవచ్చు. కలిపేస్తే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. చేసేసారా? ఓకే. ఎంత కమ్మటి సువాసన వస్తుందో, నెయ్యి, పొడి. వేడి వేడిగా వాంగి బాత్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వాంగి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 2, వంకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు రసం కొద్దిగా, వాంగిబాత్ మసాలా పొడి 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన అన్నం 1 కప్పు. వాంగిబాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు వేసి వేగాక ఎండుమిర్చి, వంకాయ ముక్కలు, పసుపు వేసి కాస్త వేగాక అందులో చింతపండు రసం, వాంగిబాత్ మసాలా పొడి, ఉడికించుకున్న అన్నం, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాంగిబాత్ రెడీ.